ఇదేనా ట్యూనింగ్ అంటే? అంటే ఒక కార్ గట్టిగా సౌండ్ చేసుకుంటా అంటే ఐ మీన్ లౌడ్ ఎగ్జాస్ట్‌తో వస్తే అది ట్యూనింగా ఇక? సో చాలామంది యూట్యూబ్‌లో అంటే ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్‌లో చెప్తున్నా. యూట్యూబ్‌లో వీడియోస్ చూసి ఎట్లా అనుకుంటారంటే ఒక కార్ కొంచెం స్పీడ్‌గా వెళ్తే అండ్ దాని ఎగ్జాస్ట్ సౌండ్ ఇంకొంచెం లౌడ్‌గా ఉంటే కదా అది ట్యూనింగ్ అయిపోయిందని చెప్పేసి డిసైడ్ అయిపోతారు. అది పక్కకు పెడితే మన ప్రాజెక్ట్ 055 వీడియోస్ పైన కూడా చాలా వరకు కమెంట్స్ వచ్చినాయి. అన్న ట్యూన్ చేయండి కార్ అని చెప్పేసి అన్నారు. అది మాత్రమే కాకుండా స్పెసిఫిక్‌గా స్టేజ్ 2 చేయండి, స్టేజ్ 3 చేయండి అని చెప్పేసి స్పెసిఫిక్‌గా మెన్షన్ చేసినమాట. సో నాకు అనిపించింది అసలు మన వాళ్ళకి ఐ మీన్ మన ఆడియన్స్‌లో చాలామందికి ట్యూనింగ్ అంటే ఏందనేది అసలు నాలెడ్జ్ లేదు. సో దానికోసం కొంచెం అవేర్నెస్ ఇవ్వాలి మనం అని చెప్పేసి ఈ వీడియో అయితే మనము షూట్ చేస్తున్నాం. సో చలో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నంది యాదవ్. గైస్ ఈరోజు ఈ వీడియోలో మనము అసలు ట్యూనింగ్ అంటే ఏంటి, ఈ 23 years ఓల్డ్ ప్రాజెక్ట్ 055 మనము ట్యూనింగ్ చేయవచ్చా లేదా, ఒకవేళ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన కార్ గురించి మనము లాస్ట్లో తెలుసుకుందాం. ఫస్ట్ మనము ఈ ట్యూనింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో బేసిక్గా ఇప్పుడు అందరి దగ్గర కార్ ఉంటుందో ఉండదో ఐ డోంట్ నో. సో అందరి దగ్గర సిస్టమ్స్ మీరు ల్యాప్టాప్స్ కానీ యూజ్ చేసి ఉంటారు కదా. సో అది గుర్తు చేసుకోండి ఒకసారి. అంటే దాన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. సో ఒక ల్యాప్టాప్ కానీ ఒక సిస్టమ్ కానీ ఉంది. దాంట్లో ఏముంటుంది, కాంపోనెంట్స్ ఏముంటాయి, ఒక మదర్ బోర్డ్, ర్యామ్, రోమ్, ఇంకా గ్రాఫిక్స్ కార్డ్, ఇట్లాంటి కాంపోనెంట్స్ అన్నీ ఉంటాయి. వీటన్నిటిని మనం ఏ విధంగా వాడుకుంటున్నాం, ఒక విండోస్ 11, 12, 13 అనేది ఒక సాఫ్ట్వేర్ అనేది వేసుకొని మనము దాని పవర్ అనేది యూటిలైజ్ చేసుకుంటాం. విండోస్ ల్యాప్టాప్స్ అయితే విండోస్ వేసుకుంటాము, ఓఎస్ యాపిల్ దాంట్లోనేమో ఓఎస్ ఉంటుంది యాపిల్ వాళ్ళది. సో ఇట్లా వేసుకొని మనము ఒక సాఫ్ట్వేర్ త్రూ ఆ ఎనర్జీ అంటే దేని పొటెన్షియల్ ఎంత ఉందో అదంతా మనం కన్జ్యూమ్ చేసుకొని సాఫ్ట్వేర్ చేసుకొని మనం వాడుకుంటున్నాం. సో కార్స్ విషయానికి వచ్చేసి ఎట్లుంటుందంటే, కార్లో మనకి ఇంజన్ బే లోపల అంత తమాషా నడుస్తుంది అనమాట. బేసిక్గా మన కార్స్లో ఏముంటుంది, ఇంజన్ ఉంటుంది, ఇంజన్కి ఎయిర్ ఇంటెక్ సిస్టమ్ ఉంటుంది అండ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉంటుంది. అంటే గాలి లోపలికి వచ్చేది, గాలి బయటికి వెళ్ళిపోయేది, ఇది ఒక సిస్టమ్ ఉంటుంది. దాని రెండింటి మధ్యలో ఇంజన్ మెయిన్ సిస్టమ్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఒక హార్డ్వేర్స్. ఈ హార్డ్వేర్స్ని మనము టెక్నికల్గా యూజ్ చేసుకోవడానికి ఈ టెక్నాలజీ కొంచెం డెవలప్ అవుతున్న టైంలో ఏం చేసినారంటే ఈసీయూ అనేది యాడ్ చేసినమాట కార్స్లో. ఈసీయూ అంటే దాని లోపల కూడా మదర్ బోర్డ్, కొంచెం ప్రాసెసర్ ఇవన్నీ ఉంటాయి అనమాట. చిన్న లాంటి కంప్యూటర్ అనుకోండి. దాని లోపల బేసిక్గా బ్రెయిన్ అని చెప్పేసి అనుకుంటాము కార్స్కి. ఈసీయూ అన్న ఈసీఎం అన్న రెండు ఒకటే అనమాట. ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ లేదంటే ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యూల్ అని చెప్పేసి అంటారు. సో రెండు ఒకటే. సో దీని త్రూ మనం ఏం చేస్తామంటే మొత్తం ఇవన్నీ హార్డ్వేర్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనము ఈసీయూలోకి తీసుకొచ్చి అంటే ఈసీయూకి కనెక్ట్ చేసుకొని దీంట్లో మనము ఒక సాఫ్ట్వేర్ అనేది వేస్తాం అనమాట. ఆ సాఫ్ట్వేర్ని ఏమంటారు మన వాళ్ళు, ట్యూనింగ్. బై ఫ్యాక్టరీ ఒక ట్యూన్ అనేది వస్తుంది. అంటే ఎయిర్ ఇంత వెళ్ళాలి, ఫ్యూయల్ లోపలికి ఇంత వెళ్ళాలి, స్పార్క్ అనేది ఈ టైంలో వేయాలి అండ్ ఎగ్జాస్ట్ అనేది ఇట్లా బయటికి వెళ్ళాలి, దాని ప్రెజర్ ఏంది అనేది సమ్ క్యాలిక్యులేషన్స్ అయితే ఉంటాయి. ఫ్యాక్టరీ కూడా ఒక లెవెల్ ఆఫ్ ట్యూన్ అనేది చేసి ఇచ్చేస్తాడు, అంటే అడ్జస్ట్మెంట్ అనేది ఒకటి చేసి ఇస్తాడు. సో దాన్ని మనం ఏం చేస్తున్నాము, సో కార్లో ఏదైతే పర్ఫార్మెన్స్ వస్తుందో దానికి మించి కావాలని చెప్పేసి అనుకున్నప్పుడు ట్యూనింగ్ చేస్తాను అనమాట బేసిక్గా. ఒకసారి మీకు హుడ్ ఓపెన్ చేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటా, కాంపోనెంట్ చూపించుకుంటూ, సో దట్ మీకు అర్థమవుతుంది. మనైతే 23 years ఓల్డ్ కార్ కాబట్టి దీంట్లో ఈసీ అయితే మీకు ఇక్కడ కనిపించదు. ఈసీ ఉంటుంది ఈ కార్లో కూడా, కాకపోతే డాష్బోర్డ్లో ఉంటుంది అనమాట. సో బేసిక్గా అన్ని కార్స్కి మాత్రం ఎక్కడో ఇంజన్ బే లోపల అయితే ఇస్తారనమాట. ఇది న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ అనమాట. దీంట్లో టర్బో కానీ అట్లాంటిది ఏమి ఉండదు. సో ఇవి ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో ఎయిర్ ఇంటెక్ సిస్టమ్, ఇంజన్ అండ్ ఎగ్జాస్ట్ సిస్టమ్, వీటన్నిటిని కంట్రోల్ చేసేది ఈసీయూ. అంటే ఒక బ్రెయిన్. ఇందాక చెప్పినా కదా, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్కి సమ్ అన్ని ఫ్యాక్టర్స్ సెట్ చేసుకొని, అంటే ఎయిర్ ఎంత వెళ్ళాలి, ఫ్యూయల్ ఎంత వెళ్ళాలి అనేది అన్ని ఒక లెవెల్స్ అనేది సెట్ చేసుకొని పవర్ ఎంత ఇస్తుండు, 100 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది బై స్టాక్. అది ఈ 100 HP ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు హోండా నుంచి కార్ వచ్చింది కదా, హోండా వాడు ఏం చేస్తారంటే ఇవన్నీ చూసుకుంటారు. అంటే ఒక కామన్ మ్యాన్ ఈ కార్ ఎవరైనా నడిపేటట్టుగా, అంటే పవర్ అనేది లీనియర్గా ప్రొడ్యూస్ అయ్యేటట్టుగా అన్ని పర్స్పెక్టివ్లో ఆలోచించుకొని వాళ్ళు ఈ పవర్లో ఈ సిస్టమ్ అనేది బయటికి లాంచ్ చేస్తారనమాట. అంటే ఎవరైనా హ్యాండిల్ చేసేటట్టుగా ఈ కార్ని లాంచ్ చేస్తారనమాట. సో మరీ ఎక్కువ స్పోర్టివ్గా ఉండొద్దు అండ్ మరీ తక్కువ కూడా ఉండొద్దు. సో డీసెంట్ పవర్ వచ్చేటట్టు ఇస్తారు. కాకపోతే ఇప్పుడు 100 HP వస్తుంది, బట్ ఇదే దీని మ్యాక్స్ పవర్ అంటే కాదు. దీన్ని మనం ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు, అంటే ఇంకొంచెం పవర్ కూడా గెయిన్ చేయవచ్చు. బట్ వాడెందుకు ఇయ్యాడు బ్రో షోరూమ్ నుంచి అని చెప్పి అంటే, వాళ్ళు ఏంటంటే రిలయబిలిటీ మెయిన్. ఏ కంపెనీ అయినా సరే, నాట్ ఓన్లీ హోండా, సుజుకి ఉండొచ్చు, హోండా అయి ఉండొచ్చు, ఇంకేం టొయోటా అయి ఉండొచ్చు, ఎక్సెట్రా. ఏ కంపెనీ అయినా సరే వాళ్ళు లాంగ్ టర్మ్లో ఆలోచించి రిలయబుల్ ఉండేటట్టు ఇంజన్స్ అనేది ఇస్తారనమాట. సో ఇది అనమాట సిస్టమ్. సో వాడు ఒక ట్యూన్ అనేది ఇస్తాడు. మనకి ఇది సరిపోక దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకునే దాన్ని మనం స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అనే ట్యూనింగ్ చేసుకుంటాం అనమాట. సో ఈ స్టేజ్ 1, 2, 3 అనేది డిఫరెంట్ పవర్ లెవెల్స్ని ఇండికేట్ చేస్తుంటాయి అనమాట. సో ఇప్పుడైతే మీ అందరికీ ట్యూనింగ్ అంటే ఏందనేది ఒక చిన్న బేసిక్ నాలెడ్జ్ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాం. సో ఇప్పుడు మనం స్టేజ్ 1, 2, 3 ఏవైతున్నాయో దీని గురించి మాట్లాడుకుందాం. అసలు ఇవి ఎట్లా వర్క్ చేస్తే దాంట్లో ఏమేమి చేంజ్ అవుతాయి, అంటే పవర్ కూడా ఎంత గెయిన్ అయితే ఉండొచ్చు అని చెప్పి దాని గురించి మాట్లాడుకుందాం. ఇదైతే కంపెనీస్ చేయమన్నమాట. ఇప్పుడు సపోజ్ ఈ హోండా కార్, ఇది హోండా వాడి దగ్గరికి వెళ్ళి నాకు స్టేజ్ 1 ట్యూనింగ్ అంటే వాళ్ళు చేయరు. ఏ కంపెనీ అయినా సరే చేయరు. అండ్ ఆఫ్టర్ మార్కెట్గా దీనికి ట్యూనర్స్ ఉన్నారనమాట. సో ఇప్పుడు స్టేజ్ 1 అసలు హార్డ్వేర్ అనేది ఏం చేంజ్ కాదనమాట. స్టేజ్ 1లో
జస్ట్ ఇట్స్ రీమ్యాప్ అంటారు. రీమ్యాప్ అంటే ఏవైతే అడ్జస్ట్మెంట్ ఏదైతే ట్యూన్ వాళ్ళు కంపెనీ వాడు ఇస్తాడో దాన్ని మనము బ్రేక్ చేస్తాం. అంటే ఈసీయూ అనేది క్రాక్ చేసేసి వాళ్ళు ఇచ్చిన ట్యూన్ని క్రాక్ చేసి మనము మన ఇన్పుట్స్ అనేది ఇస్తాం అనమాట. అంటే ఇప్పుడు మన కార్లో ఉన్న హార్డ్వేర్తో ఇంకొంచెం పవర్ ఎక్కువ వచ్చేటట్టుగా మనము దాన్ని ట్యూన్ అనేది చేంజ్ చేస్తుంటాం అనమాట. జస్ట్ రీమ్యాప్ చేసి 10 నుంచి 20% ఆఫ్ పవర్ అనేది గెయిన్ చేయొచ్చు అనమాట. సో ఇది స్టేజ్ 1. దెన్ స్టేజ్ 2. స్టేజ్ 2 వచ్చేసరికి ఎయిర్ ఇంటేక్ అండ్ ఎగ్జాస్ట్ రెండు అనేది చేంజ్ చేస్తాం అనమాట. సో ఎయిర్ ఇంటేక్ ఎగ్జాస్ట్ని ఎట్లా చెప్పుకోవచ్చు అని చెప్పి అంటే సపోజ్ మన ఇంజన్కి ఫుడ్ అంటే ఏంది, ఇప్పుడు సపోజ్ మన ఇంజన్కి ఏదో పెడితేనే కదా అది ఎనర్జీ కన్జ్యూమ్ చేసేది. సో మనుషులం అయితే అన్నం తింటాము. సో ఇంజన్ ఏంటంటే ఎయిర్ అండ్ ఫ్యూయల్ తీసుకుంటుంది. సో ఇంటేక్ లాగా అంటే ఫుడ్ లాగా. సో ఎయిర్ పంపిస్తున్నాము అండ్ ఫ్యూయల్ పంపిస్తున్నాము. దీనికి సంబంధించిన సిస్టమ్ కొంచెం చేంజ్ చేయాలన్నమాట. అంటే దానికి కొంచెం ఎక్కువ ఫుడ్ పెట్టాలి. దానికోసం మనం ఏం చేస్తాము, హార్డ్వేర్లో ఎయిర్ ఇంటేక్ అనేది చేంజ్ చేస్తాం. ఎయిర్ ఇంటేక్ చేంజ్ చేయడంలో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెటప్స్ ఉంటాయి అనమాట. సో మీకు ఎంత బిహెచ్పి ఎంత గెయిన్ కావాలనుకుంటున్నారు అనేది దానిపైన డిపెండ్ అయ్యి మీ ఎయిర్ ఇంటేక్ అండ్ ఎగ్జాస్ట్ అనేది చేంజ్ చేసుకోవాలన్నమాట. సో దాంట్లో స్టాక్ రీప్లేస్మెంట్ ఉంటుంది, లేదంటే కొనికల్ అని చెప్పేసి రివర్స్ కొనికల్ అని చెప్పేసి కోల్డ్ ఎయిర్ ఇంటేక్ అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటేక్స్ అయితే ఉంటాయి అనమాట. సో స్టేజ్ 2లో ఎయిర్ ఇంటేక్ చేంజ్ చేస్తాము, ఎగ్జాస్ట్ అనేది చేంజ్ చేయాలన్నమాట. ఎక్కువ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఎక్కువ అవుట్పుట్ కూడా పోయేటట్టు చూసుకోవాలి కదా. సో అదనమాట. సో స్టేజ్ 2లో ఏంటంటే బేసిక్గా మనం హార్డ్వేర్ అనేది చేంజ్ చేస్తాం. ఎలాంటి హార్డ్వేర్, ఎయిర్ ఇంటేక్ అండ్ ఎగ్జాస్ట్ రెండు చేంజ్ చేస్తాము. దానికి సంబంధించిన ఎక్కువ కెపాసిటీ ఉన్న హార్డ్వేర్ మనము దీంట్లో ఇన్స్టాల్ చేసినప్పుడు దాని తగ్గట్టు ట్యూన్ కూడా అడ్జస్ట్ చేయాలి కదా. సో అంత పెద్ద హార్డ్వేర్ పెట్టుకొని మళ్ళీ మనం బేసిక్ ట్యూన్ పైన నడిపిస్తే ఏం ఫైదా. సో అట్లా అని దాని తగ్గట్టు ట్యూన్ అనేది చేస్తాం. సో ఇది స్టేజ్ 2. ఆల్మోస్ట్ ఆల్ 50% ఆఫ్ మీకు పవర్ అనేది గెయిన్ అవుతుంది అనమాట. అంటే స్టాక్ ఇప్పుడు సపోజ్ ఇది 100 వచ్చింది అనుకోండి, దీని ఒకవేళ మనం స్టేజ్ 2 చేస్తే సో 150 వరకు మనము తీసుకెళ్ళవచ్చు అనమాట. దెన్ దాని తర్వాత స్టేజ్ 3. స్టేజ్ 3 అనేది ఇక ఫైనల్ లెవెల్ అనమాట. అంటే మన కార్ ఇంజన్ని పిండి మనం మొత్తం పవర్ అనేది బయటికి తీస్తాం అనమాట. కాకపోతే స్టేజ్ 3 అనేది అంత మామూలుగా ఎవరైతే చేయించుకోరనమాట. అసలు చాలా రేర్గా చేపిస్తారో, ఏవైతే ప్రాపర్ పర్ఫార్మెన్స్ కార్స్ బిల్డ్ చేయాలని చెప్పేసి అనుకుంటారో వాళ్ళు మాత్రమే చేపిస్తారు అనమాట. స్టేజ్ 3 అనేది అంత రిలయబుల్ అయితే కాదు. స్టేజ్ 1 అండ్ 2 అనేది కొంచెం ఓకే, మీరు డైలీ లైఫ్లో కూడా తిరిగేటట్టు ఉంటుంది. బట్ స్టేజ్ 3 అనేది ఏంటంటే సో మనం మన కార్ ఒక ఫుల్ పొటెన్షియల్ అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఏదైతే పొటెన్షియల్ తీయగలుగుతామో అది స్టేజ్ 3లో తీసామన్నమాట. స్టేజ్ 3+ అని చెప్పేసి అంటారు. ఎందుకంటే మన ఎయిర్ ఇంటేక్ అండ్ ఎగ్జాస్ట్ మనం స్టేజ్ 2లోనే చేంజ్ చేస్తాం కదా. 3లో ఏందని చెప్పేసి అంటే మన ఇంజన్ ఇంటర్నల్ పార్ట్స్ కూడా చేంజ్ చేస్తారు అనమాట. అంటే ఫోర్స్డ్ పార్ట్స్ అనేది యూజ్ చేస్తారు. బేసిక్గా ఇంజన్ లోపల వచ్చేటివి క్రాంక్ షాఫ్ట్ అయి ఉండొచ్చు, పిస్టన్ అయి ఉండొచ్చు, ఇవన్నీ క్యాస్ట్ ఐరన్ అనమాట. బట్ హయ్యర్ పవర్ కోసం వెళ్తున్నాం కదా, అప్పుడు లోపల హీట్ జనరేషన్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే పిస్టన్ కూడా చాలా ఎక్కువ ఆర్పిఎంలో మనం రెవల్యూషన్స్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఎక్కువ పవర్ తీసినప్పుడు ఇంటర్నల్ పార్ట్స్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే ఫోర్స్డ్ పార్ట్స్ అనేది వాడుతుంటారు అనమాట. ఇంటెక్ మ్యానిఫోల్డ్ చేంజ్ చేస్తుంటారు. టర్బో ఉన్న కార్స్లో టర్బో అండ్ ఇంటర్కూలర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. సో అది స్టేజ్ 3 ఇట్లా ఉంటుంది. ఇప్పుడైతే మీకు ట్యూనింగ్ అంటే ఏంది అండ్ దాంట్లో స్టేజ్ 1, 2, 3 అనేది ఏందనేది ఒక ఐడియా వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మన కార్ గురించి మాట్లాడదాం. మన 23 years old హోండా సిటీ టైప్ 2 అంటే మన ప్రాజెక్ట్ 055 ట్యూన్ చేయవచ్చా లేదా, చేస్తే ఏ లెవెల్ వరకు చేయవచ్చు. సో మన కార్ని కూడా మనమైతే ట్యూన్ అనేది చేయొచ్చు అనమాట. సో బేసిక్గా చాలామందికి ఏముంటుందంటే పాత కార్స్లో ఈసీ వస్తుందో రాదో, ఇది నార్మల్ రా ఇంజన్స్ అని చెప్పేసి అనుకుంటారు. ఎస్, దిస్ ఈజ్ రా ఇంజన్. బట్ దీంట్లో ఏంటంటే ఈసీయూ అనేది యాడ్ చేసిన అనమాట. హోండా వాళ్ళు 2001 ఆ టైంలోనే దీంట్లో ఈసీయూ అవన్నీ ఇస్తుండే అనమాట. బట్ దీని ఈసీయూ నేను ఎందుకు దీన్ని స్టార్టింగ్లో ఎందుకు కాంప్లికేటెడ్ ఉంటుంది, ఒకవేళ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలనేది అన్నా కదా. సో ఎందుకన్నా అని చెప్పి అంటే దీంట్లో ఈసీయూ ఉంది, బట్ మనం ఆ ఈసీయూని గెలికి దాని నుంచి మనము ట్యూన్ అనేది చేయలేమన్నమాట. ఉన్న కాంపోనెంట్స్కి ఏదైతే ఫంక్షన్ చేయాలో ఆ ఫంక్షనింగ్ ఆ ప్రోగ్రామింగ్ అయితే చేసి పెట్టేసారు. బట్ ఆ ఈసీయూ అయితే మనం స్టేజ్ 1, 2, 3 ఏదైనా రీమ్యాప్ చేయడానికి ఇట్లా కేపబుల్ కాదనమాట. సో మీరు ఒకసారి వెళ్ళి చూస్తే హోండా సిటీస్ చాలా వరకు ట్యూన్ చేసే ఉంటాయి. బట్ దాంట్లో ఖచ్చితంగా ఆఫ్టర్ మార్కెట్ ఈసీయూ అనేది వాడాల్సి ఉంటుంది అనమాట. స్టాండ్ అలోన్ ఈసీయూ అని చెప్పేసి ఉంటుంది, రేస్ డైనమిక్స్ వాళ్ళది ఉంటుంది. అట్లా డిఫరెంట్ కంపెనీస్ ఈసీయూస్ అనేవి సేల్ చేస్తూ ఉంటాయి. దాని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1 lakh వరకు ఉంటుంది. 1 lakhకి తక్కువ ఎక్కువ ఆ ప్రైస్ రేంజ్లో ఉంటాయి అనమాట. ఓన్లీ ఈసీయూ మాత్రమే. మళ్ళీ ఆ ఈసీయూ తీసుకొచ్చి మనము దీనిలో ఇన్స్టాల్ చేసి దానికి సంబంధించిన వైరింగ్ అవంతా కూడా కొంచెం చేంజ్ చేసి ఉంటుంది. అండ్ దాని తర్వాత దీన్ని ఎయిర్ ఇంటేక్ సిస్టమ్, ఎగ్జాస్ట్ సిస్టమ్ అండ్ హెడర్స్ ఇలాంటివి అన్నీ చేస్తూ ఉండాలన్నమాట. బట్ దీంట్లో స్టేజ్ 1, 2, 3 అని చెప్పేసి అట్లా స్పెసిఫిక్ ఏం ఉండదు. సో బేసిక్గా ట్యూన్ అంటే ట్యూన్ చేసేస్తారు. ఆఫ్టర్ మార్కెట్ ఈసీయూ పెడతారు. అంటే హోండా సిటీస్ ఎట్లా ఉంటుందని చెప్పేసి అంటే విహెచ్పీ లెవెల్లో ట్యూన్ చేస్తుంటారు అనమాట. ఇందాక చెప్పినట్టు ఇది 100 HP ప్రొడ్యూస్ చేస్తుంది బై స్టాక్. మనకు 150 కావాలనుకోండి, 150కి ఏవైతే కాంపోనెంట్స్ కావాలో ఎట్లాంటి ట్యూన్ చేస్తే బెటర్ అనేది చూస్తారు. సో బేసిక్గా మనం ఈ న్యాచురల్ ఆస్పిరేటెడ్ ప్రాసెస్లోనే మనం అయితే 150 bhp వరకు గెయిన్ చేయొచ్చు. అంటే దాంట్లో ఆఫ్టర్ మార్కెట్ ఈసీయూ అండ్ ఎయిర్ ఇంటేక్, ఎగ్జాస్ట్ సిస్టమ్ ఇవన్నీ చేంజెస్ చేయొచ్చు. ఇంకెక్కువ వెళ్ళాలని చెప్పి అనుకుంటే దాంట్లో మనం టర్బో ఇవన్నీ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. సో టర్బో యాడ్ చేయడం అనేది కూడా అంత ఈజీగా చెప్పినంత ఈజీ అయితే కాదు.
ట్యూనింగ్ కూడా ఈ ఖర్చు చేయడం అనేది అంత ఈజీగా చెప్పినంత ఈజీ అయితే కాదనమాట. ఫైనాన్షియల్ కూడా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అండ్ టెక్నికల్ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉండాలి. మనం అయితే టర్బో కూడా పెట్టడం అనేది లిటిల్ కాంప్లికేటెడ్ అనమాట. టర్బో పెట్టాలంటే అంటే మళ్ళీ ఖచ్చితంగా దానికి కూడా ఈసీ అయితే ఖచ్చితంగా ఉండాలి. దానికి సంబంధించిన ఇంటర్ కూలర్ సెటప్ చేయాలి, దానికి సంబంధించిన ప్లంబింగ్ ఇవన్నీ కూడా చాలా వరకు కథలు అయితే ఉంటాయి అనమాట. సో గైస్ ఇది మన వీడియో. బేసిక్గా మీ అందరికీ ట్యూనింగ్ అంటే ఏంది, అట్లనే దాంట్లో 1 2 3 స్టేజెస్ ఏంది అనేది సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన. మీ అందరికి అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా. కింద కమెంట్స్లో చెప్పండి ఎట్లా అనిపించింది వీడియో అనేది. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఇంకా కావాలని చెప్పేసి అంటే ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి, చేయడానికి ట్రై చేద్దాం. సో దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.